హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను గోంగూర మిల్ మేకర్ కర్రీ చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా భలే ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. మరి తయారీ విధానం చూపిస్తాను. 3 కట్టలు గోంగూర తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోండి. 1 కప్పు మిల్ మేకర్ తీసుకుని వేడి నీళ్ళలో నానపెట్టుకుని ఈ విధంగా మెత్తగా పిసికేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఫస్ట్ అయితే గోంగూరని మనం ఉడికించుకోవాలండి. ఒక గిన్నెలో గోంగూర వేసి మూత పెట్టేసి ఉడికించిన తర్వాత పప్పు గుత్తుతో మెత్తగా మెత్తిపేసుకోండి. ఇప్పుడు కర్రీ కోసం తగినంత ఆయిల్ వేసుకొని అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఇవి నేను 1 కప్పు తీసుకున్నాను. ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా ఎర్రగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 అర స్పూన్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలి. వేడి నీళ్ళతో నానబెట్టుకుంటే మిల్ మేకర్ అనేది మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు మిల్ మేకర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. మిల్ మేకర్ చప్పదనం లేకుండా ఉంటుంది. సో ఉప్పు వేసుకుని కాస్త వేయండి. ఆ తర్వాత లాస్ట్లో మిగతా ఉప్పు కర్రీకి సరిపడా వేసుకుందాము. ఈ విధంగా మిల్ మేకర్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటాలు కట్ చేసుకుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించండి. టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనము గోంగూరని మెదిపేసుకున్నాం కదండి, ఆ గోంగూర వేసేసుకోవాలి కూరలో. గోంగూర మిక్సీలో వేయకండి ఫ్రెండ్స్. మిక్సీలో వేస్తే బాగా పేస్ట్ అయిపోయి కర్రీ బాగోదండి. ఈ విధంగా పప్పు గుత్తుతో మెదుపుకొని గోంగూర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కూరకి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నేను కరివేపాకు వేస్తున్నాను. సో ఒకసారి బాగా కలిపేసుకుని తగినంత వాటర్ వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకోవచ్చు. నేనైతే చికెన్ మసాలా వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. గోంగూర కదండి, కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువగా పడుతుంది, చూసుకొని వేసుకోండి. కూర అనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదిగో ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటేనే కర్రీ బాగుంటుంది. మరీ జారుగా ఉంటే బాగోదండి. ఈ మిల్ మేకర్కి గోంగూర ఇలా పట్టి ఉండాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో ఈ గోంగూర కర్రీ మనం వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటేనే సూపర్ అంటే సూపర్ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.